అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారితో కలిసి, అలాగే మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ హుజరాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కుర్మల్ల శ్రీనివాస్ గారు, ప్రణవ్ గారితో కలిసి, మరియు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్లో ఓటమికి కారణాలు ఏవేమైనప్పటికీ దేశంలో ఇండియా కూటమికి అధిక సీట్లు రావడం జరిగిందని, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆస్కారం ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడానికి ఆస్కారం ఉందని వారు అన్నారు. కరీంనగర్లో నైతికంగా మేమే గెలిచినట్లని ప్రకటించారు. వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 30-40 ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన పరిస్థితులలో ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన, ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకుని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసిన, ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు 10,000 పైచులకు మెజార్టీ, 7,000-8,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం 5 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. గణేష్ గారి గెలుపు పట్ల హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ లోక్సభకు వచ్చేటప్పటికీ సరే, కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేంద్రరావు గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. 3 దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి పర్యటనకు, హుజురాబాద్కు ఒకసారి, సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది. ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరీలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసినారు, ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లు వేయించడానికి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇవాళ రాజేంద్రరావు గారు 3,54,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మీదకి వచ్చిన వాటి సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్నటిదాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు, గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన మాకంటే 1,00,000 ఓట్లకు కిందికి దిగి 3వ స్థానంలో ఉన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థి నాకు 50 ఓట్లు వస్తాయి కావచ్చు, ప్రజాస్వామ్యం ఉందా, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన కూడా ఆయన ఊహకు అందకుండా నరేంద్ర మోడీ గారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పనిచేయలే, ఇంకొకడ పనిచేసిన కాడ
ఇలా ఇటువంటి మెజార్టీ వచ్చింది. ఆయనకు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గెలిచిన మీరు ప్రజా సమస్యల్లో పాల్గొని మతపరమైనటువంటి అంశాలకు విద్వేషాలకు కరీంనగర్ కేంద్రం చేయకుండా అభివృద్ధి పట్ల రావాలని విద్వేషపూరితమైన మాటలు బంద్ చేసి ఒక సంస్కారంతో మాట్లాడే విధంగా ఉండాలని సందర్భంగా సదరు గెలిచిన ఎంపీకి మా అందరి తరఫున పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో 8 మంది శాసనసభ్యులు గెలిచినాం. కరీంనగర్ లోక్సభ నుంచి 4 శాసనసభ్యులు గెలిచినాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కంచుకోటగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం చేస్తాం. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడుతూ ఇది నైతికంగా మన గెలుపు, మనం ఎక్కడున్నాం, కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి 3 టీఆర్ఎస్ శాసనసభ్యుల దగ్గర 2 మాజీ మంత్రులు అందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితులల్లా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం. ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ కష్టంతో 3,54,000 ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులతో పాటుగా గ్రామ బూత్ దాకా ఉండబడేటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ ఉండలు కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇదే ఐక్యంగా సమిష్టిగా పనిచేస్తామనే మాట కూడా సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాం. మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం. తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, గెలిచిన పార్లమెంటు సభ్యుడు గత 5 సంవత్సరాలు ఏం చేసిందని చెప్పలే, ఎజెండా భవిష్యత్తులో ఏముందో చెప్పలే, అక్షింతలు రాముని ఫోటో మాత్రమే, మత విద్వేషమైన ప్రసంగాలు తప్ప ఏమీ సాగలే. మా అభ్యర్థి ఫ్యూచర్ ఎజెండా ఇచ్చిండు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు, కరీంనగర్ లోక్సభకు ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు గెలిచినటువంటి ఈ దినాన ఊరికేనే మాటలతోటో మతపరమైన అంశాలతోటో జీవితం కొనసాగుతుందని ప్రతి ఎన్నికల ముందు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి అయ్యో అని సానుభూతి తెప్పించుకొని గెలుస్తాననుకునేటువంటిది గతం భవిష్యత్తుకు కళగా ఊహించుకో తప్ప ఇక అది నిజం కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 శాసనసభ్యులను కావచ్చు, గ్రామ స్థాయి దాకా ప్రతి కార్యకర్త యొక్క మనోభావాన్ని దృష్టి పెట్టుకొని కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజా పాలన కింద కొనసాగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఇప్పటికే మా పార్టీ అనేక 500 సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఎన్నికల కోడ్ అయిపోయిన కార్యకర్తలతో సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. 3,500 నియోజకవర్గానికి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు, సన్న వడ్లకు 500 బోనస్, రైతు రుణమాఫీ, అదేవిధంగా పెన్షన్ల పెంపిణీ, మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చే కార్యక్రమం బరాబర్ చేస్తామని కూడా ప్రతిపక్షం వాడు మాట్లాడితే గట్టిగా జవాబు చెప్పమని, వాళ్ళ అధికారంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి అవ్వలేదో జవాబు చెప్పినాక మమ్మల్ని ప్రశ్నించమని అడగండి. వాళ్ళ అధికారంలో ఉన్నాడు ఇచ్చినటువంటి హామీలు ఎంత మాత్రం అమలు చేసి ఎలా 5 నెలల ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. పిల్లి శాపనార్థాలు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఒక శాసనసభ ఉప ఎన్నిక గెలవడం, ఈ రాష్ట్రంలో దాదాపు 8 పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం, మిగతా దగ్గర కూడా గట్టి పోటీనిచ్చి వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా లోక్సభ కరీంనగర్ ఎలక్షన్ ఈరోజు కౌంటింగ్ జరిగి బీజేపీ పార్టీ బండి సంజయ్ కుమార్ గారు
గెలవడం జరిగింది. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులు మొత్తం అహార్నిశలు కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. పార్టీ టికెట్ ఇవ్వడం కొన్ని కారణాల వల్ల లేటు జరగడంతో పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ నాకు కానీ కొంత సమయం దొరకలేదు. మాకు దొరికింది 15 రోజులే క్యాంపెయిన్ టైము. సరిగ్గా అంతకన్నా ముందే ఒక 2 సంవత్సరం నుండి అక్షింతల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక మతపరమైన దేవుని పరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక సంవత్సరం నుండి ఓటర్లందరినీ మభ్యపెట్టి తయారు చేయడం వల్ల కొంత మాకు సమయం లేకపోవడం వల్ల మేమేదైతుందో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొత్తంలో ఏమేమి ఆలోచనలతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా పెట్టింది, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం మొత్తం యునైటెడ్గా మత కల్లోలాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు లేకుండా ఉండే ప్రయత్నం చేసింది. మేము కూడా మాకు సమయం కొంచెం తక్కువ కావడం వల్ల ప్రజలకు కొంత ఈ విషయాలు పూర్తిగా అవగాహన చేయలేకపోయినాము. బట్ మాకు ఇచ్చిన టైంలో మేము చాలా బ్రహ్మాండంగా పార్టీ శ్రేణులు కానీ అందరూ లీడర్లు కానీ మంత్రి గారు అందరినీ సమన్వయం చేసి ఒక్క తాటి మీద చేసి మొత్తం కరీంనగరే కాదు హైదరాబాద్లో కూడా ఇంత బాగా ఫైట్ చేసిన సీట్ ఏది లేదు అన్న రూపకల్లా ఫైట్ చేయడం జరిగింది. సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గారే నాతో యూ ఫాట్ లైక్ ఎనీథింగ్ రాజేందర్ అని చెప్పడం జరిగింది. అంటే చాలా ధైర్యంగా కొట్లాడినారు, చాలా సాహసంగా కొట్లాడినారు, ఏ విషయంలో ఎదుట తగ్గకుండా కొట్లాడినారని చెప్పడం జరిగింది. రాజకీయాలలో గెలుపోటములు సహజం, ఓటమిలోనే గెలుపు లీనమై ఉన్నది. మాకు ఈ రోజు ఎందుకో సంతోషకరమైన వార్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ 2 రోజుల కింద చూపించి 406 సీట్లు వస్తాయని 36 ఛానళ్లలో డంకా మోగించుకొని చెప్తే ఈరోజు దాదాపు సరి సమానంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఓటమి ఇలా ఉండగానే మాకు ఒక విక్టరీ ఏదైతుందో ఆ రూపకంగా కనబడుతుంది. దేశంలో తప్పకుండా ఇండియా కూటమి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం జరుగుతుంది. అంతకన్నా పెద్ద విక్టరీ మాకేమీ లేదు కాంగ్రెస్ శ్రేణులకు. సో మేమేదైతుందో ఈ ఓటమి అయినా కానీ ఆ విషయంలో భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ ఇండియా కూటమి తప్పకుండా గవర్నమెంట్ స్థాపించే దిశగా ముందుకు పోతుంది అనే సంతోషం మాత్రం తప్పకుండా ఉంది. కొంత మేమనుకున్న రీతిలో కాకుండా మెజారిటీ కానివ్వండి, మేమనుకున్న రీతిలో కాకుండా ఓట్లు కానివ్వండి కొంత వేరే తీరుగా వచ్చినాయి. తప్పకుండా మేము విశ్లేషించుకుంటాం. తప్పకుండా ఎందుకో ఏ కారణం వల్ల మేము అనుకున్నట్టు కొంత మెజారిటీ రాకుండా తగ్గినాయి, అంత పెద్ద మెజారిటీ ఎందుకు
బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇది భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లనైనా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి సమాలోచనలు చేసుకుంటాము, విశ్లేషించుకుంటాము. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి మంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్ఛార్జీలకు, పార్టీ శ్రేణులందరికీ కూడా ఇంత ఆత్మీయులు శ్రమించి పనిచేసినందుకు 3,12,000 ఓట్లు వచ్చినాయి. మాకు చాలా సంతోషం. మంత్రి గారి కాన్స్టిట్యూన్సీ హుస్నాబాద్లో 23,000 మెజారిటీ రావడం జరిగింది. బ్రహ్మాండంగా తప్పకుండా రేపు వచ్చే ఎలక్షన్ ఏమైనా లోకల్ బాడీస్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఎలక్షన్స్ కానివ్వండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం. దీంట్లో మేమేమి డిమోరలైజ్ అయ్యే అవసరం లేదు. మాకేమీ డిప్రెసింగ్ ఫ్యాక్టర్స్ లోనయ్యే అవసరం లేదు. తప్పకుండా ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ధైర్యంగా ముందుకెళ్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటించామనే సంతృప్తి ఉంది. పెద్దలు రాజేందర్ గారు చెప్పినట్టుగా సమయం తక్కువ ఉన్నప్పటికీ అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారాన్ని ఉధృతం చేసి వారి గెలుపు కోసం వారి విషయాలు కృషి చేస్తూ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవ మంత్రివర్గ పొన్నప్రభు ఆధ్వర్యంలో రాజేంద్రరావు గెలుపు కోసం లోకసభ నియోజకవర్గ యావత్తు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ అనుబంధ సంఘాల నాయకత్వంతో పాటు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్రంగా శ్రమించారు. కానీ భారతీయ జనతా పార్టీ లాగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మత విద్వేషాలను ఈ ఎన్నికల కోసం వాడుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలు చెబుతూ రాబో రోజుల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అధికారులకు చేపట్టిన కార్యక్రమాన్ని చెబుతూ ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భం, వాళ్ళు అన్నదమ్ముల మధ్యలో కూడా విద్వేషాలు సృష్టించి డబ్బులను కూడా బాండ్ల రూపంలో తీసుకున్నటువంటి డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేసి ఆ ఎన్నికల్లో గెలవలేనటువంటి ఆలోచన రావడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మా రాజేంద్ర సిరిసిల్ల జిల్లా నుంచి రాజేంద్ర గారికి ఆశించిన స్థాయిలో మేము ఓట్లను రాబట్టలేకపోయినాం. దానికి సారీ అని చెప్పి సందర్భంగా రాజేంద్ర గారికి పార్టీ కూడా సందర్భంగా మా ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఈ ప్రజా తీర్పును శిరసావహిస్తాం. ఎక్కడైతే పొరపాటు జరిగిందో దాన్ని గ్రహించి ఆ పొరపాటుని సరి చేసుకుని రాబోయే రోజుల్లో ప్రజల మెప్పును పొందే కార్యక్రమం చేస్తామన్నమాట సందర్భంగా చెబుతూ, ఇక్కడి గెలుపు నరేంద్ర మోడీ గారు వేసినటువంటి కార్యక్రమం ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన క్రమంలో దక్షిణాదిలో మోడీ గారికి చింతలు పీడిపించకుండా చెప్పినట్టుగా చేసిన వాటిలో కాస్త ఓటు అటువైపు మళ్ళీ చేపట్టి సందర్భంగా భావిస్తూ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా పోటించే క్రమంలో వెనక్కి పోవడంతో కూడా భారతీయ జనతా పార్టీ మేలైన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలైనా సవాల్గా తీసుకొని ప్రజలన్నాడికి అనుగుణంగా పనిచేస్తూ పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి రాజేంద్ర అంటే వారు ధైర్యంగా ఈ సందర్భంగా చెప్పిన మాటలు కూడా నేను స్వాగతిస్తూ వారికి మరోసారి మా ప్రజల పక్షాన్ని మా పక్షాన్ని సాయం చేస్తూ ఉన్నా. ఎందుకంటే బాధ వేస్తుంది, బాధ కలిసి ఆ విషయాలు చెప్పండి ఇంకా ఏ విధంగా చెప్పాలో అర్థం కానీ మేము ఊహించుకునే కొద్ది జరుగుతుందంటే వాళ్ళలాగా మత విద్వేషాలు సృష్టించే ఆలోచన లేదు. వాళ్ళలాగా క్లియర్గా ప్రజలకు వెళ్ళినాం.
నేరుగా ప్రజల ఆశీర్వాదం తీసుకునే క్రమంలో జరిగిన దాన్ని మరి ఈ సందర్భంగా రాయమండ్రి గారు కూడా స్వీకరించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా విప్ ఆర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి వెల్సా రాజేంద్రరావు గారికి నిజంగా హృదయపూర్వకంగా తను ఎంతో శ్రమించి అన్నింటినీ ఓర్చుకొని 15 రోజుల లోపల మొత్తం పార్లమెంట్ లోకల్ సభ పరిధిలో తిరగడం జరిగింది. కానీ మన ప్రయత్నాలు ఫలిస్తే అనుకున్నాం. ఎందుకంటే మేము తిరిగింది 15 రోజులు. మరి బండి సంజయ్ గారు అంతకు ముందే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తిరిగినారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో అక్షంతర్ బాక్స్ గారు ఒక ప్రైవేట్ ఆపరేషన్ పెట్టి ఓటర్లు వచ్చినారు. ఇది రెండోసారి ఓడిపోయిన సింపతి ఒకటి, రెండవది ఆల్రెడీ తిరిగిట్టు. కానీ మాకు అంత సమయం చిక్కలే. మేము తిరుగుతామన్నా కూడా మాకు 15 రోజుల లోపల బీఫామ్ ఇచ్చినారు. ధైర్యం చేసి బీఫామ్ రాకముందు క్యాండిడేట్ ప్రకటించకముందే నామినేషన్ కూడా పెట్టడం జరిగింది. మరి అయినా ప్రజలు సహకరించి తనను 3,12,000 ఓట్ల మంది ఓటు వేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజేంద్రరావు గారికి కూడా సారీ తెలియజేస్తూ, గెలుపోవటం సహజం, పోరాటమే ముఖ్యం. ఏ యుద్ధంలో అయినా, ఏ ఆటల్లో అయినా, రాజనీతిలో అయినా, రాజకీయాల్లో అయినా పోరాటం చేయాల్సిందే. ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ప్రజలందరూ కూడా విఘ్నత వహించాల్సింది ఉండగా, అయోధ్యలో ఈరోజు రామ మందిరాలు ఎక్కడైతే కట్టినారో అక్కడ ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో చిత్తుగా బీజేపీ ఓడిపోయింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు ఆ రామచంద్రుడు ఏం చెప్పినాడో ఏమో కానీ ఇక్కడ ఓట్లేయడం జరిగింది. మరి ఈ అభ్యర్థికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో, ఏం డిమెరిట్స్ ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. రెండవసారి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడని, పోయినసారి ఒక వర్గం ప్రజలు నాకు ఓట్లు వేస్తలేరు, నన్ను ఓడిస్తా ఉన్నారని తెలియజేసి ఒక సింపతిని కొట్టేసి ఆయన గెలవడం జరుగుతూ ఉన్నది. సరే, గెలుపు ఎవరిదైనా ఎవరో ఒకరు గెలవాల్సిందే. ఈరోజు మేము గెలిచినందుకు బాధ లేదు. దేశంలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇండియా కూటమి ప్రభుత్వము కేంద్రంలో ఏర్పడుతుందన్న నమ్మకాన్ని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రతి ప్రయత్నం, అది భారత్ జోడో యాత్ర కావచ్చు, అది ఈస్టర్న్ స్టేట్స్ లో యాత్ర కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని కలవడం కావచ్చు, చాలా విధాలుగా ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది. తప్పకుండా ఎన్డీఏ వర్గాన్ని ఓడించి అబ్కీ బార్ 400 అన్న నినాదం తప్పు అని ధృవీకరించి, ఎవరైతే గోడి మీడియా ఉన్నదో వాళ్ళందరి అంచనాలు డస్ట్బిన్ లో పడేసి, అది మీ యొక్క సర్వేలు శుద్ధ దండగా, శుద్ధ తప్పు అని తెలియజేసి, మేమున్నాం, మాకు 296 సీట్లు వస్తాయన్న తర్వాత ఇంచుమించుగా ఒక్కరి దగ్గరలో వచ్చినాం. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇండియా కూటమి. మరి దానికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మోడీకున్న బలమంతా కూడా ఈడీ, సిబిఐ, ఐటీ వీటి పేరు పక్కన వేధించినాడు. మరొక్కసారి వేధించాలనుకుంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరు కూడా సహించకనే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతకాలి, ఈ నియంతృత్వాన్ని పొందబెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇండియా కూటమికి ప్రజలు ఓట్లేస్తున్నారు. ఎక్కడైతే మనం రాముడు కాడ అనుకున్నామో, రామాలయం పూర్తి కాకముందే ఇనాగ్రేట్ చేసి ఓట్లకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తగిన శాస్త్రం జరిగింది. ఇచ్చిన మరి ఉత్తరప్రదేశ్లో కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవాలి, ఈవీఎం మిషన్లను మేనేజ్ చేయాలి. అదేవిధంగా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి
మేము అధికారంలోకి వస్తాము 400 అనే ఒక ఫిగర్ను ఫిక్స్ చేసి ప్రజలని అయోమయానికి గందరగోళానికి గురి చేసి ఆయన మీడియా ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించినా కూడా ప్రజలు ఈరోజు చీకొట్టినారు. ప్రజలు ఇండియా కూటమికి పట్టం కట్టినారు. కాబట్టి మా వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో ప్రయత్నం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకునికి, కార్యకర్తకు, అదేవిధంగా మాకు ఓటేసిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి తప్పకుండా మేమందరం విశ్లేషించుకుంటాం. ఎక్కడ తప్పిదం జరిగింది, ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఈ విధంగా ఓటమికి కారణాలు ఏదో విశ్లేషించుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ మీరు చూస్తున్నారు, మొన్న బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో. మేము 5 సీట్ల నుంచి 65 సీట్లు వచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్నాం. ఈరోజు అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో కూడా గెలిచినాం. మరి రాబోయే రోజుల లోపల కూడా విశ్లేషించుకొని ముందుకు వెళ్తామని, ప్రజలకు మరింత సేవ చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి వెళ్తామని కూడా తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.